హలో ఫిల్మీస్, వెల్కమ్ టు బై ట్రాష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ వస్తే కలెక్షన్స్. అసలు ఇది ఏంటంటే ఎలా ఉందంటే, ఎందుకండి ఈ కలెక్షన్స్? ప్రతి సినిమాకి చూడండి, మా హీరో కలెక్షన్స్, మా హీరో ఇంత కలెక్ట్ చేశాడు, మా హీరో ఇంత కలెక్ట్ చేశాడు. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ ఎలా అయిపోయారంటే, అమ్మా ఇప్పుడు కలెక్షన్స్ అయిపోతే అభిమానులు ఒప్పుకోరు, వచ్చింది వేస్తే వాళ్ళు నమ్మరు, ఖచ్చితంగా హైప్ చేసేయాలి అన్న అందరూ ఆశతో వచ్చిన దానికన్నా ఎక్కువ ఐటమ్ మొదలుపెట్టారండి. దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు పోటీ పడండి, నా హీరో సినిమా కొట్టిందంటే నీ హీరో సినిమా కొట్టాలి. ఈ పోటీ హెల్తీ పోటీ వల్ల ఎలా అయిపోయిందంటే ఒకరినొకరిని తిట్టే స్టేజ్కి వచ్చేసారు. దాంట్లో భాగంగా వచ్చిందే ఈ కలెక్షన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ కలెక్షన్స్. నిజంగా అనడానికి బాధగా ఉంది, బట్ నిజం. ఫేక్ కలెక్షన్స్. వచ్చింది 100 కోట్లు అయితే 200 కోట్లు చెప్పుకోవటం, వచ్చింది 900 కోట్లు అయితే 1100 కోట్లు చెప్పుకోవటం, ఇవన్నీ ఓన్లీ అభిమానుల ఈగోని, మీ ఈగోని సాటిస్ఫై చేయటానికే మ్యాక్సిమం అందరూ ఫేక్ కలెక్షన్స్ పెడుతున్నారు. మీరు నిజంగా పోటీ పడాలనుకుంటే హీరో సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ పరంగానో, వాళ్ళు చేసే యాక్టింగ్ పరంగానో, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగానో, వాళ్ళ డ్యాన్సెస్ పరంగానో ఆ రకంగా పోటీ చేస్తే మనకు మంచి కథలు, కొత్త కథలు. సో యాక్టర్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ ఫైన్ చేసుకుంటారు. సో యాక్టర్ బాగా చేశాడు, సో ట్రోలింగ్ వస్తుంది, మనం కూడా బాగా చేయాలని. అదంతా వదిలేసి ఇప్పుడు ఎక్కడ బాగా పోటీ పడుతున్నారంటే, మా హీరో సినిమా 1000 స్క్రీన్లో రిలీజ్ అయింది, సో ఖచ్చితంగా మీ హీరో సినిమా కూడా 1000 స్క్రీన్లు తగ్గకుండా రిలీజ్ అవ్వాలి అని ముందే ప్రొవోక్ చేస్తున్నారు. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క బ్యాండ్ విత్ ఉంటుందండి. అది ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, డైరెక్టర్కి తెలుస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమా ఎవరిని టార్గెట్ చేసుకుని వదులుతారు? ఫ్యామిలీ ఆడియన్స్. సో దాన్ని 1000 స్క్రీన్లకు వదలవచ్చు, 900 స్క్రీన్లకు వదలవచ్చు. సో సీజన్ బట్టి 500 స్క్రీన్లో దొరకవచ్చు. అది కాదు కదా లెక్క. సో సినిమా లాంగ్ పర్ఫార్మెన్స్ ఎలా చేసింది, ఎంతమంది థియేటర్కి రప్పించగలిగింది, అది. అంతేగాని ఊరికినే 600 టికెట్, 700 టికెట్ మీ మూలంగానే, మీ దోల మూలంగానే ఆ ప్రొడ్యూసర్స్ టికెట్లు కూడా అంతంత హైక్ చేసి పారేస్తున్నారు. కావాలని రెచ్చగొడుతున్నారు ట్విట్టర్ పేజెస్లో. చూడండి, వాళ్ళ హీరో ఇన్ని కలెక్షన్ చేశాడు, మనం ఖచ్చితంగా ఫస్ట్ ట్రై రికార్డు కొట్టాలి అంటే మూకొమ్మడిగా మనం వెళ్ళిపోవడం సినిమాకి. 700 అవని 1000 అవని. మన అభిమానంతో కొనుక్కునే టికెట్ వేరైతే, వీళ్ళు కలెక్షన్స్ కోసం మన రెచ్చగొట్టు కొనుక్కునే టికెట్లు ఎక్కువ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ కలెక్షన్ వారు ఆపకపోతే చివరికి నష్టపడేది ఎవరో తెలుసా? మీరు కాదు, మా TFI బానిసలు. దయచేసి అర్థం చేసుకొని అందరం పర్ఫార్మెన్స్ పరంగా, స్టోరీ సెలెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా, సినిమాస్ మేకింగ్, ఎన్ని సినిమాలు సంవత్సరం చేస్తున్నారు దాని పరంగా కూడా పోటీ పడదాం. అప్పుడే కదా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండేది. ఎక్కువ స్టార్ హీరోస్ వస్తే ఎక్కువ మందికి పని వస్తుంది. సో అందరూ హ్యాపీ అయితే మనం హ్యాపీ, ఎవ్రీబడి హ్యాపీ. బై ట్రష్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో కైండ్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ స్టాప్ ఫ్యాన్ వార్స్ ఆన్ కలెక్షన్స్.